నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. జాబిలమ్మ కబుర్ల ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అనగనగా తాబేలు పక్షి ఒకరోజు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది. ఆ పక్కనే చెట్టు కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. కర్ర పుల్లలతో చేసి ఉంది అదా అంటుంది తాబేలు. అవును అదే, నేనే కష్టపడి కట్టుకున్నాను అంటుంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంటుంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతూ ఉంటాయి అనుకుంటాను. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్పలోకి వెళ్ళిపోతాను. అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండదు అంటుంది గొప్పలు పోతూ. దానికి పక్షి, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి ఉండగలం. అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడి నుండి ఎగిరిపోతుంది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, గొప్పలు పోవడం మానుకుంటుంది. ఇతరులను చూసి బాధపడే కంటే మనం సొంతంగా చేసుకున్న ఏదైనా మనకు తృప్తిని ఇస్తుంది అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. అంతేకాదు, ఇతరులను చూసి హేళన చేయడం కూడా చాలా తప్పని ఈ కథ ద్వారా అర్థమవుతోంది.